హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. మనకి సమ్మర్ వచ్చిందంటే మన పిల్లలు ఐస్ క్రీమ్స్ అని మారం చేస్తారు కదా. అందుకోసమే సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలి వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూపించాను. వీడియోని మిస్ అవ్వకండి. అండ్ లాస్ట్లో మా పాప ఎక్స్ప్రెషన్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియోని అయితే మిస్ చేయకండి అండ్ లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం ఒక వాటర్ మిలన్ని ఇలా తీసుకోవాలండి. అండ్ వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి వాటర్ మిలన్ సైడ్లో కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదా, అలా తీసుకుంటే అది ఫ్రెష్గా ఉన్నట్టు అర్థం. సో మనం అలాంటి వాటర్ మిలన్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెంటర్లో కట్ చేసుకుంటే మనం పీసెస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది చూడండి. అందుకోసం ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేయండి. మనం ఇలాగా కట్ చేసుకున్న వాటిని డైరెక్ట్గా మిక్సీలో వేసుకున్నాం అనుకోండి, మనకి గింజలు కూడా మొత్తం మిక్స్ అయిపోతాయి, అప్పుడు టేస్ట్ మొత్తం మారిపోతుంది కదా. సో అలా కాకుండా మన దగ్గర ఇలా ఉంటుంది కదా వెజిటేబుల్ ఆనియన్ కానీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవడానికి, దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుందండి. గింజలు అనేవి స్మాష్ అవ్వకుండా ఉంటాయి. మిక్సీలో వేసుకుంటే స్మాష్ అయిపోతాయి. అండ్ బ్లెండర్ టైప్ మీ దగ్గర ఫ్రూట్స్ది జ్యూసర్ లాగా ఉంటే అది చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఉన్నదాంతో నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేసినా కూడా మనకి జ్యూస్ సపరేట్గా ఈజీగా వస్తుంది. చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా కొంచెంసేపు అనుకున్న తర్వాత మనకి జ్యూస్ ఆటోమేటిక్గా వస్తుందండి. గింజలు కూడా ఏమి మనకి క్రష్ అవ్వవు అసలు. అండ్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. మన పిల్లలు అడగగానే ఎంత ఈజీగా చేసేయచ్చు. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, జ్యూసీగా అయిపోయింది. గింజలు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక్కటి కూడా స్మాష్ అవ్వలేదు. ఇలా చేసుకున్న దాన్ని మనం ఇంకా స్ట్రైనర్ యూజ్ చేసుకొని దీన్ని వడగట్టుకోవాలండి. వాటర్గా చూడండి, నేను ఇప్పుడు వడగడుతున్నాను స్ట్రైనర్ తీసుకొని. ఇంత నీట్గా క్లీన్గా వాటర్ కిందకి డ్రాప్ అవుతున్నాయో చూడండి అండి. దీన్నే ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా, పిల్లలు కూడా అట్రాక్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ ఫ్రూట్తో నేను ట్రై చేస్తున్నాను. రెడ్ కలర్లో ఉండటం వల్ల వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇలా స్ట్రైనర్తో మొత్తం మనం ఇలా వాటర్ని అంతా కిందకి డ్రాప్ చేసుకోవాలండి. మీరు ఎన్ని ఐస్ క్రీమ్స్ చేద్దామనుకుంటే దాని క్వాంటిటీని బట్టి మీరు ఇలా వాటర్ మిలన్ కట్ చేసుకొని చేసుకోండి. నేనైతే ఒక 6 ఐస్ క్రీమ్స్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను క్వాంటిటీ అనేది వాటర్. ఇలా మొత్తం ఇలా స్ట్రైనర్తో ఈజీగా స్ట్రైన్ చేసుకోవడమే అండి. వాటర్ అనేది మనకు కంప్లీట్గా డిప్ అవుతాయి కిందకి చూడండి ఈజీగా. సమ్మర్లో మీరైతే మీ పిల్లలకి అంటే ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఏ ఫ్రూట్తో చేసి పెడతారు ఏంటో కామెంట్స్ చెప్పండి. సో మనకి ఇలా మొత్తం రెడీ అయిపోయింది కదా. దీంట్లో కొంచెం ఏంటంటే మనకి టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి. నేనైతే షుగర్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఐస్ క్రీమ్ కదా, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. అండ్ లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అండి. సాల్ట్ వేసుకోవడం వల్ల దీనికి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం రిచ్ లుక్ కాదు, రిచ్ టేస్ట్ అనేది వస్తుంది మనకి ఈజీగా. అండ్ చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రం వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువైనా బాగోదు, జస్ట్ పించ్ ఆఫ్ వేసుకోండి లైట్గా. చూపిస్తున్నారు కదా వీడియోలో, అలా లైట్గా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి కంప్లీట్గా అంతా కలిసే విధంగా. అండ్ షుగర్ అండ్ సాల్ట్ కూడా ఈజీగానే మెల్ట్ అవుతుంది, మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఐస్ క్రీమ్ మౌల్స్ అనేది అవసరం ఉంటుంది కదా. అవి నేనైతే డీమార్ట్లో తీసుకున్నా అండి, ఎప్పటికైనా ఇంకా అవసరమే కదా అని. మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేదు అంటే బయట షాప్స్లో కూడా ఉంటుంది. అండ్ నేను కూడా లింక్ని నేను స్క్రీన్ మీద కూడా మీకు ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ మౌల్స్ అనేవి మీరు ఈ లింక్ నుంచి పర్చేజ్ చేసుకోండి. మనం ప్రొడక్ట్స్ అన్ని రకాలవి కూడా యాడ్ చేస్తాను నేను. ఈ మౌల్స్ చూస్తున్నారు కదా, నేనైతే ఇలా 6 వెరైటీస్ ఉన్నాయి తీసుకున్నాను. అండ్ కొంచెం లోతు కూడా తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే మరీ ఫ్రీజర్లో పెట్టిన పిల్లలు ఎక్కువ తినడం కూడా మంచిది కాదని కొంచెమే లోతుగా ఉండేవి తీసుకున్నాను. అండ్ మీకు కూడా మీ పిల్లలకి నచ్చి ఉంటే డిఫరెంట్ అయినా తీసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉండేలా అలాగైనా ట్రై చేయండి. నేనైతే ఇది డీమార్ట్లో పర్చేజ్ చేశానండి. మీకు కావాలంటే నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను, లింక్ నుంచి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన మౌల్స్ డిఫరెంట్ వెరైటీస్వి.
అంతే అండి. వాటిని క్లీన్ చేసుకొని వీటిలో ఈ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఐస్ క్రీమ్ కోసం, సో అన్నిటిని ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా అని మనం రెగ్యులర్గా కూడా ఈ ఐస్ క్రీమ్స్ ఇవ్వకూడదండి. బట్ ఇంట్లో చేసినవి ఏంటంటే కొంచెం మనం బయట వాటికంటే కొంచెం బెటర్ అన్న ఫీలింగ్లో మాత్రమే మనం ఇవి చేసి పెడతాం పిల్లలకి. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మనం ఇంట్లోనే ఒకసారి చేసి పెడితే ఒక 6 ఐస్ క్రీమ్స్ ఒక 1 by 1 రోజు తిన్నా కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బయటది కొనమని ఎక్కువ మారం చేయకుండా ఉంటారు కదా, అందుకోసమే. సో ఇలా వీటిని ఇంకా లిడ్స్తో క్లోజ్ చేసుకోవడమే అండి. వాటికి ఐస్ క్రీమ్ పుల్లలాగా వచ్చాయి కదా, అవి అలా పెట్టుకుంటూ లోపల పెట్టేయటం, క్లోజ్ చేసుకోవాలి కంప్లీట్లీ టైట్గా. మీరు ఎప్పుడైనా ఈ వాటర్మెలన్ ఐస్ క్రీమ్ ట్రై చేసి ఉంటే, నేను ఏదైనా మిస్ చేస్తుంటే అది కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా ప్రాసెస్ అనేది సింపుల్గా చేస్తాను. దీన్ని కొంచెం మనం ఒక 4 hours అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. కంప్లీట్గా 4 hours టచ్ చేయకుండా ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారు. చూడండి మా పాప ఎక్స్ప్రెషన్ చెప్పాను కదా, తనకి ఎంత ఇష్టమో, ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది ఐస్ క్రీమ్ చేయి మమ్మీ ఇంట్లో అనేసి. సో తనకి ఈజీగా రావడానికి ముందే నేను ఒకటి తీసి పెట్టానండి. అందుకోసమే చూడండి తన ఎక్స్ప్రెషన్ ఎంత హ్యాపీనెస్. నాకు ఇంతసేపు నేను చేసినంతా పోయింది, తను అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే. తనకి చాలా నచ్చిందంట ఆ ఐస్ క్రీమ్ అనేది. తను ఎంజాయ్ చేస్తుంది ఐస్ క్రీమ్ని. అండ్ మీ పిల్లలు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా ఐస్ క్రీమ్ మీరు ఏదైనా ప్రిపేర్ చేస్తే ఏంటి అనేది చెప్పండి. అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఇట్లా చూస్తుంటే ఇంకా డైరెక్ట్గా. నేను కూడా ఒకటి టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి ఉంటే మీరు ఏ ఫ్రూట్తో ట్రై చేస్తారు ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. చూడండి అన్నిటిని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఒక 6 ఐస్ క్రీమ్స్ అని చెప్పాను కదా, ఆల్రెడీ మా పాప ఒకటి తినేస్తుంది. మిగతా వాటిని ఇలా సర్వ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇది చెప్పాను కదా, కలర్ వల్లే టెంప్ట్ అవుతామని, అందుకోసమే ఇది. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు హోమ్లో చేసినప్పుడు మీ పిల్లల హ్యాపీనెస్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, మర్చిపోకండి. మనకు కూడా అది ఫుల్ హ్యాపీనెస్. అండ్ నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.